హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటట్టు సొసైటీ, సోషల్ జస్టిస్ అలాగే రైట్స్ గురించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అలాగే ఎవరికైనా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. చాలా తక్కువ ప్రైస్కే ఆఫర్ ఈరోజు అయితే ముగియనుంది. అలాగే మీరు ఇండియా 74 అనే కూపన్ కోడ్ యూజ్ చేశారంటే ఇంకా కూడా ప్రైస్ అయితే తగ్గుతుంది. ఈ ఆఫర్ మొత్తం ఈరోజు నైట్ 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సో ఎవరికైనా ఆ కోర్స్ కావాలనుకుంటే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మన దేశంలో జనాభా లెక్కల సేకరణ తొలిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది? మన దేశంలో జనాభా లెక్కల సేకరణ తొలిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1872లో జరిగింది. జనాభా లెక్కల కార్యక్రమాన్ని నియంత్రించే భారత జనాభా లెక్కల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? సో ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే 1948లో రూపొందించడం జరిగింది. ది లాస్ గ్రంథకర్త ఎవరు? ది లాస్ గ్రంథకర్త ఎవరు? ది లాస్ గ్రంథకర్త ఎవరు అంటే ప్లేటో. సెకండ్ ఆప్షన్. ఆర్థిక పరిస్థితులతో అన్వయిస్తూ సమగ్ర జనాభా సిద్ధాంతాన్ని రూపొందించిన మొదటి వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు అంటే మాల్థస్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషికి సంతాన ఉత్పత్తి శక్తి కంటే ఆహారోత్పత్తి శక్తి తక్కువని, అధిక జనాభా వల్ల ఎప్పుడూ సమస్యలు ఉంటాయని పేర్కొంది ఎవరు? ఎవరు పేర్కొన్నారు అంటే మాల్థస్. ఫోర్త్ ఆప్షన్. స్త్రీల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? స్త్రీల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1978 అక్టోబర్ 1 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. 1951 2001 మధ్య భారతదేశంలో వివిధ మతాల జనాభా శాతానికి సంబంధించి సరైనది అని అడిగారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనం ఒక్కసారి గమనిస్తే దాంట్లో ఏవి సరైనవి అని అడిగారు. సో ఇక్కడ ఒక్కో ఆప్షన్ మనం గమనిస్తే, హిందువుల జనాభా క్రమంగా తగ్గుతూ వస్తుంది, కరెక్టే. ముస్లింల జనాభా క్రమంగా పెరుగుతూ వస్తుంది, కరెక్టే. క్రైస్తవులు జైనవుల జనాభాలో మార్పు లేదు, నిలకడగా ఉంది, కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 96.63 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. అలాగే ముస్లింలు చూసుకుంటే 17.22 కోట్లు జనాభా ఉన్నారు మన భారతదేశంలో. క్రైస్తవులు చూసుకుంటే 2.78 కోట్లు ఉన్నారు మన భారతదేశంలో. సిక్కులు చూసుకుంటే 2.08 కోట్లు అయితే ఉన్నారు. బౌద్ధులు చూసుకుంటే 0.84 కోట్లు అయితే ఉన్నారు. జైనులు చూసుకుంటే 0.45 కోట్ల మంది ఉన్నారు, కరెక్టే. మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ఇక్కడ హిందువుల జనాభా శాతం చూసుకుంటే 79.80%, కరెక్టే. ముస్లింల జనాభా శాతం చూసుకుంటే 14.28%, కరెక్టే. క్రైస్తవుల జనాభా శాతం చూసుకుంటే 2.30%, కరెక్టే. సిక్కుల ఇక్కడ జనాభా శాతం చూసుకుంటే 1.72%, కరెక్టే. బౌద్ధుల జనాభా శాతం చూసుకుంటే 0.7%, కరెక్టే. జైనుల ఇక్కడ జనాభా శాతం చూసుకుంటే 0.37%, కరెక్టే. మనకు ఆన్సర్ చూసుకుంటే అన్నీ సరైనవే, కాబట్టి 4th ఆప్షన్ ABCDE అన్నీ సరైనవే. 2011 జనగణన ప్రకారం దేశంలో దివ్యాంగుల సంఖ్య ఎంత? 2011 జనగణన ప్రకారం దేశంలో దివ్యాంగుల సంఖ్య ఎంత అంటే 207.8 లక్షలు. సోషల్ మూమెంట్స్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రాసింది ఎవరు? సోషల్
మూమెంట్స్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రాసింది ఎవరు? ఎవరు అంటే ఘన్శ్యామ్ షా. ఫస్ట్ ఆప్షన్. 1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులను దోచుకుంటున్న భూస్వాములు అలాగే వడ్డీ వ్యాపారులు అలాగే పట్టించుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. వాటికి సంబంధించి సరైనవి ఏంటి అని అడిగారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇండో తిరుగుబాటు 1859-60 అని ఇచ్చారు. సో అది కూడా కరెక్టే మనకు. నెక్స్ట్ జనతీయ తిరుగుబాటు 1860-63 మధ్య జరిగింది. సో ఇది కూడా కరెక్టే. కుక్కు తిరుగుబాటు 1860 మరియు 90ల మధ్య జరిగింది. ఇది కూడా కరెక్టే. పవానా తిరుగుబాటు 1872-73 మధ్యలో జరిగింది. కరెక్టే. మనకు అన్నీ సరైనవే, ఏబిసిడి సరైనవే. పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరీ ఉద్యమం ఏ సంవత్సరంలో ఆరంభమైంది? పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరీ ఉద్యమం ఏ సంవత్సరంలో ఆరంభమైంది అంటే 1967లో ఆరంభమవడం అయితే జరిగింది. మహాత్మా జ్యోతి బాపులే సత్యశోధక్ సమాజ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1873లో ప్రారంభించడం అయితే జరిగింది. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ గ్రంథకర్త ఎవరు? అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ గ్రంథకర్త ఎవరు? ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చిప్కో ఉద్యమానికి సారథ్యం వహించింది ఎవరు? చిప్కో ఉద్యమానికి సంబంధించి సారథ్యం వహించింది ఎవరు? ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. అప్పికో ఉద్యమం ఒక డాష్. అప్పికో ఉద్యమం ఒక డాష్. అప్పికో ఉద్యమం అనేది వాణిజ్య అడవులకు వ్యతిరేకంగా చేసిన ఒక అహింసా ఉద్యమం. ఓకే. మేధా పాట్కర్ కింది ఏ ఉద్యమం సంబంధం కలిగి ఉన్నారు? మేధా పాట్కర్ కింది ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ నర్మదా బచావో ఆందోళన్. థర్డ్ ఆప్షన్. 1974లో సాంఘిక బహిష్కరణను అంటే సోషల్ ఎక్స్క్లూజన్ను మొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఎవరు? ఇతడు ఏ దేశ పౌరుడు అని ఇచ్చాడు. ఆన్సర్ చూసుకుంటే రెనో లియోనీర్ ఫ్రాన్స్ దేశస్థుడు. క్యాస్ట్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రచించింది ఎవరు? క్యాస్ట్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రచించింది ఎవరు? ఎవరు అంటే జేహెచ్ హట్టన్. జేహెచ్ హట్టన్. కులతత్వానికి కారణాలుగా వేటిని పేర్కొనవచ్చు? కులతత్వానికి కారణంగా వేటిని పేర్కొనవచ్చు? సో ఇక్కడ అన్నిటినీ పేర్కొనవచ్చు. ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే ఒక ప్రత్యేక సమూహం తమ కులం అంతస్తును పెంచుకునేందుకు అక్రమ పద్ధతులు పాటించడం, అలాగే ఒక సమూహంలోని వ్యక్తులు అదే సమూహంలోని వారిని వివాహం ఆడాలనే నియమం, రవాణా భావ ప్రసారాలు సులువుగా అందుబాటులో ఉండటం, నగరీకరణ గ్రామాలు నగర ప్రాంతాల మధ్య భావ ప్రసారాన్ని సులభతరం చేస్తుంది. సో అన్నీ కూడా మనకు సరైనవే. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎన్నికలు రాజకీయాల్లో కులం అనే అంశం బ్రిటిష్ పాలనా కాలంలో తీసుకువచ్చిన క్రింది ఏ చర్యల్లో భాగంగా ప్రారంభమైందని చెప్పవచ్చు? సో మింటో మార్లే సంస్కరణలు 1909లో. ఓకే. దళితులను హరిజనులు లేదా భగవంతుని బిడ్డలు అని సంబోధించింది ఎవరు? సో ఎవరు అంటే మహాత్మా గాంధీ. సెక్యులర్ అనే పదం సెక్యులం అనే ఏ భాష పదం నుంచి వచ్చింది? సెక్యులర్ అనే పదం సెక్యులం అనే ఏ భాష పదం నుంచి వచ్చింది? ఏ భాష పదం అంటే లాటిన్. భారతదేశంలో మతవాదానికి ప్రధాన కారణాలుగా చెప్పదగినవి ఏవి? భారతదేశంలో మతవాదానికి ప్రధాన కారణాలుగా చెప్పదగినవి ఏవి? అన్నీ కూడా చెప్పవచ్చు. భౌగోళిక చారిత్రక సామాజిక మానసిక కారణాలు,
సంప్రదాయ భావాలు, మైనారిటీల ధోరణి, నాయకుల ప్రభావం, బలహీనమైన ఆర్థిక అంతస్తు, అలాగే శత్రు దేశాల ప్రోద్బలం, జన సంబంధ భావ ప్రసార సాధనాలు. ఒక ప్రత్యేక ప్రాంతం పట్ల అత్యధిక మక్కువ ఆర్ విశ్వాసం కలిగి ఉండటాన్ని ఏమంటారు? ఒక ప్రత్యేక ప్రాంతం పట్ల అత్యధిక మక్కువ విశ్వాసం కలిగి ఉండటాన్ని ప్రాంతీయవాదం అంటారు. ప్రాంతీయవాద లక్షణాలు ఏవి? ప్రాంతీయవాద లక్షణాలు చూసుకుంటే సమూహ అస్తిత్వ భావన, ప్రాంతీయ విశ్వాసం ఆధారంగా ఏర్పడ్డాయి. ఒక ప్రత్యేక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలు ప్రజలు లబ్ధి పొందడాన్ని అవరోధిస్తుంది. అలాగే ఇతర ప్రాంతాలు అవసరాలను పట్టించుకోకుండా తమ ప్రాంతమే అభివృద్ధి చెందాలనే భావన ఉండటం. సో అన్నీ కూడా కరెక్టే, పైవన్నీ కరెక్టే. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. క్రింది వాటిలో మహిళలపై హింసకు సంబంధించి సరైనవి ఏంటి? సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అత్యాచారం, గృహహింస, లైంగిక వేధింపులు, స్త్రీ భ్రూణ హత్య, అలాగే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, పరువు హత్యలు, మహిళల అక్రమ రవాణా, గర్భ నిరోధక మందులను బలవంతంగా తీసుకోమనడం, బలవంతపు వివాహాలు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, మనుషుల అక్రమ రవాణా సాధారణంగా క్రింది వాటిలో దేనికోసం జరుగుతుంది? సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే వ్యాపార కోణంతో లైంగిక దోపిడీ చేసేందుకు కరెక్టే, బలవంతంగా పని చేయడానికి కరెక్టే, లైంగిక బానిసలుగా ఉపయోగించుకునేందుకు. సో కరెక్టే, అన్నీ కూడా కరెక్టే పైవన్నీ. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనుషులు వలసకు ప్రధాన కారణాలు ఏవి? వివాహం కానీ, ఉపాధి కానీ, సరైన రక్షణ లేకపోవడం కానీ, విద్యా సముపార్జన కానీ. సో అన్నీ కూడా కరెక్టే. వెట్టి చాకరీ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ ఆప్షన్, వెట్టి అనేది ఎలాంటి వేతనం లేని లేదా కనీస వేతనంతో కూడిన పని. కరెక్టే. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు అంటరాని వర్గాలకు పరిమితమైంది. కరెక్టే. వెట్టి వ్యవస్థలో భాగంగా కుల వృత్తుల్లో ఉన్నవారు వారి ఉత్పత్తులను ఉచితంగా ఇవ్వాల్సి రావడం. కరెక్టే. ఇంట్లో పని నుంచి అడవుల్లోని వంట చెరుకు సేకరించడం వరకు వెట్టి చాకిరీ వ్యవస్థలో ఒక భాగం. కరెక్టే. అన్నీ కూడా సరైనవే. ఆన్సర్ చూసుకుంటే ఏబిసిడి సరైనవే. జోగినీ వ్యవస్థ సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సో జోగినీ వ్యవస్థకు సంబంధించి ఆప్షన్స్ చూసుకుంటే జోగినీ వ్యవస్థ శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్న ఒక సాంఘిక దురాచార సంప్రదాయం. జోగినీలు స్థానిక దేవాలయానికి కట్టు బానిసలుగా ఉంటారు. కరెక్టే. జోగినీ వ్యవస్థ అధికంగా తెలంగాణలో ఉంది. జోగినీల్లో 95% వరకు మాదిగ కులానికి చెందిన వారు ఉంటారు. మిగిలిన వారు ఇతర కులానికి చెందిన వారు అయితే ఉంటారు. రాయలసీమ ప్రాంతంలో జోగినీలను బసివి అని పిలుస్తారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చూసుకుంటే జోగినీలను మాతమ్మగా పిలుస్తారు. సో అన్నీ కూడా సరైనవే. మనకు ఆన్సర్ చూసుకుంటే ఏబిసిడి సరైనవే. నెక్స్ట్ ప్రశ్న, దేవాలయం లేదా మతపర సంస్థల్లో దేవుడు, దేవత, విగ్రహం, వస్తువు లేదా ప్రార్థన కోసం అవివాహిత మహిళలను అంకితం లేదా దత్తత చేయడాన్ని ఏమంటారు? ఏమంటారంటే దేవదాసి పద్ధతి అంటారు. దేవదాసి వ్యవస్థలో దేవదాసీలను ఆయా ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వాటికి సంబంధించి సరైనది ఏది? సో కేరళలో మహరీస్ అని పిలుస్తారు. కరెక్టే. అస్సాంలో నాటీస్ అని పిలుస్తారు. కరెక్టే. గోవాలో భవానీగా వ్యవహరిస్తారు. కరెక్టే. మహారాష్ట్రలో మురళి, జోగతీన్, అరాధీన్గా పిలుస్తారు. అన్నీ కూడా కరెక్టే. మనకు ఆన్సర్ చూసుకుంటే ఏబిసిడి. ఎన్ని ఏళ్లలోపు బాలలు ఆర్థిక కారణాలతో ప్రమాదకర, హానికర పనులు చేస్తున్నప్పుడు వారిని బాల కార్మికులు అనవచ్చు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే చాలాసార్లు క్వశ్చన్ అడిగారు దీన్ని. లాస్ట్ టైం కూడా అడిగారు, లాస్ట్ ఇయర్లో కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. బాల కార్మికులు అంటాం కదా. సో ఎంత వయసు తక్కువ ఉండే వాళ్ళని బాల కార్మికులు అంటాము. 14 ఏళ్ల లోపు. ఉత్తర భారత్లో
సిక్కులు అధికంగా నివసించే పంజాబ్ దాని పరిసర రాష్ట్రాల్లో సిక్కులు అధికంగా ఉండే ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక సార్వభౌమాధికార జాతి రాజ్యం కావాలనే లక్ష్యంతో మొదలైన ఉద్యమం ఏది? ఆన్సర్ ఖలిస్తాన్ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అలాగే రాష్ట్రాలకు సంబంధించిన సరైనవి ఏంటి? సో అన్నీ సరైనవే. ఇక గుర్ఖాల్యాండ్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో, బుందేల్ఖండ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో, బోడాల్యాండ్ చూసుకుంటే అస్సాంలో, హరిత్ ప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5 నుండి 14 ఏళ్ల మధ్య ఉన్న బాల కార్మికులు ఎంతమంది? ఎంతమంది అంటే 4.35 మిలియన్ల మంది. వృత్తి నైపుణ్యం ఉన్న వ్యక్తులు అధిక ధన సముపార్జనకు దేశం వదిలి ఇతర దేశాలకు వలస వెళ్ళడాన్ని ఏమంటారు? ఆన్సర్ బ్రెయిన్ డ్రైన్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమాజం, సామాజిక న్యాయం, హక్కులకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మోడల్ పేపర్స్ ఇప్పటికే 8 మోడల్ పేపర్స్ అయితే చేశాను. వాటి లింక్స్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కరెంట్ అఫైర్స్ దాదాపుగా ఒక 18 వీడియోలు చేశాను. అన్ని వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్కి ఉపయోగపడేటట్లు 50 వీడియోలు చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళైతే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.